మీరు ఎప్పుడైనా రియర్ ఇంజన్ బస్సెస్ చూసారా? అంటే బస్సెస్‌కి ఇంజన్ బ్యాక్ సైడ్ ఉండడం. సో, ఇది చాలామంది చూసే ఉంటారు. సో, ఇంజన్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంది? అండ్ అలానే డిసడ్వాంటేజెస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ వచ్చేసరికి మెయిన్‌గా ఇంజన్ యొక్క నాయిస్ అండ్ వైబ్రేషన్స్ అన్నమాట. ఇంజన్ మనకు బ్యాక్ సైడ్‌లో ఉండడం వల్ల నాయిస్ గాని, వైబ్రేషన్స్ గాని చాలా అంటే చాలా తక్కువైతే వస్తుంది. సో, దీనివల్ల లోపలున్న ప్యాసింజర్స్‌కి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలానే డ్రైవర్‌కి గూడా. అండ్ నెక్స్ట్ థింగ్ దీని యొక్క కార్నరింగ్. ఇంజన్ మనకు బ్యాక్ సైడ్ ఉండడం వల్ల టర్నింగ్స్ తీసుకునేటప్పుడు అంటే హై స్పీడ్‌లో కూడా మనం కార్నరింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా అయితే టర్నింగ్ అయితే తీసుకుంటుందన్నమాట. అండ్ అలానే ఇంకో పాయింట్ వచ్చేసరికి దీని యొక్క పవర్. నార్మల్‌గా ఫ్రంట్ ఇంజిన్ బసెస్‌కి ఏమవుతుందంటే, ఫ్రంట్ నుంచి పవర్ మనకు బ్యాక్ సైడ్ వీల్‌కి రావాలంటే మధ్యలో షాఫ్ట్ అయితే ఉంటుంది. సో, మరి అది ఎంత లాంగ్ ఉంటే అంత పవర్ లాస్ అయితే అవుతుందన్నమాట. కానీ ఈ రియర్ ఇంజిన్ బసెస్‌కి ఇంజిన్ మనకు బ్యాక్ టైర్స్‌కి దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే, షాఫ్ట్ అనేది చాలా చిన్నగా అయితే ఉంటుంది. దానివల్ల పవర్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. అందుకే మనకు పవర్ డెలివరీ మాత్రం చాలా సూపర్‌గా అయితే ఉంటుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి దీని యొక్క మెయింటెనెన్స్ అనమాట. ఇంజిన్ మనకు రియర్ సైడ్ ఉంటుంది కాబట్టి దీని యొక్క మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ అలానే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. నార్మల్‌గా ఫ్రంట్ ఇంజిన్ బసెస్‌తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి కూలింగ్ సిస్టమ్ అనమాట. నార్మల్‌గా ఫ్రంట్ ఇంజిన్ బసెస్‌కి ఏందంటే ఎయిర్ ఫ్లో అనేది డైరెక్ట్‌గా మనకు ఇంజిన్‌కి అయితే తగులుతుంటది. కానీ ఈ బసెస్‌కి రియర్ సైడ్‌లో ఉండడం వల్ల ఏందంటే ఎయిర్ ఫ్లో అనేది డైరెక్ట్‌గా అయితే తగలదు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇంజిన్ మనకు చాలా తొందరగా హీట్ అయితే అవుతుంది.